గూగుల్ ఎట్టకేలకు తన తొలి గ్లోబల్ క్రెడిట్ కార్డును ప్రారంభించింది. దీని మొదట భారతదేశంలోనే ప్రవేశపెట్టడం విశేషం. గూగుల్ పే, యాక్సిస్ బ్యాంక్ తో కలిసి ఈ కో బ్రాండెడ్ కార్డును రూపే నెట్వర్క్ తో ప్రారంభించింది. వేగంగా అభివృద్ధి చెందుతున్న యూపీఐ చెల్లింపు వ్యవస్థను గుర్తించి కంపెనీ యూపీఐ లింకింగ్ ను కూడా అందించింది. దీని అర్థం కస్టమర్లు ఈ కార్డును వారి యూపీఐ ఖాతాకు లింక్ చేయడం ద్వారా దుకాణాలు, వ్యాపారాలకు సులభంగా చెల్లింపులు చేసుకోవచ్చు. ఈ గూగుల్ పే క్రెడిట్ కార్డ్ ఇన్స్టెంట్ క్యాష్ బ్యాక్ రివార్డులు కూడా ఇవ్వనుంది. చాలా క్రెడిట్ కార్డులు నెలాఖరులో క్యాష్ బ్యాక్ ను అందిస్తున్నప్పటికీ గూగుల్ ప్రతి లావాదేవీపై తక్షణ రివార్డును అందించడం దీనిని ప్రత్యేకంగా చేయనుంది. రివార్డులను రిడీమ్ చేసుకోవడంలో కస్టమర్లు పెద్దగా ఇబ్బంది పడకుండా ఉండేలా కంపెనీ ప్రత్యేకంగా ఈ ఫీచర్ పై పనిచేసిందని గూగుల్ సీనియర్ డైరెక్టర్ శరత్ బుల్సు అన్నారు. ఇండియాలో యూపీఐ క్రెడిట్ కార్డుల మిశ్రమ వినియోగానికి డిమాండ్ వేగంగా పెరుగుతోంది. ఫోన్ పే, ఎస్బీఐ కార్డులు, హెచ్డిఎఫ్సి వంటి ప్రధాన ఆటగాళ్లు ఇప్పటికే వారి స్వంత రూపే కార్డులను ప్రారంభించారు. 2019లో దీనిని ప్రారంభించిన మొట్టమొదటి సంస్థ పేటీఎం, క్రెడిట్, సూపర్ డాట్ మనీ కూడా ఈ మార్కెట్లో చురుకుగా ఉన్నాయి. తీవ్ర పోటీ మధ్య గూగుల్ ప్రవేశం భారత ఆర్థిక మార్కెట్లో దీర్ఘకాలిక ఉనికిని ఏర్పరచుకోవాలనే కంపెనీ కోరికను సూచిస్తుంది. మాస్టర్ కార్డ్స్, వీసా కార్డ్స్ ను ప్రస్తుతం యూపీఐకి లింక్ లేకపోవడం ఈ ఆసక్తిని పెంచుతుంది. గూగుల్ పే కార్డ్స్ కస్టమర్లకు తమ నెలవారీ బిల్లును ఈఎంఐలుగా మార్చుకోవడానికి అనుమతినిస్తుంది. వినియోగదారులు 6 లేదా 9 నెలల్లో సులభమైన వాయిదాలలో చెల్లించవచ్చు. మొత్తం మీద భారతదేశంలో 20% మంది మాత్రమే క్రెడిట్ యాక్సెస్ ఉంది.